రవికిరణ్ గారు, జస్ట్ పురంధరేశ్వరి గారు రాసిన లెటరు తెలుగుదేశం డ్రాఫ్ట్ చేసింది, ఆవిడ సంతకం పెట్టారు మీ లెటర్ హెడ్ మీద. దాని ఆధారంగానే ఇదంతా జరిగింది. ఆ మాత్రపు మద్దతు లేకపోతే తెలుగుదేశంకి అక్కడ సినిమా నడవదనే ఉద్దేశంతో మీతో పొత్తు పెట్టుకుందనేది ఒక అబ్జర్వేషను లేదా ఒక అభియోగం. సార్, ఇప్పుడు వ్యవస్థలు మేనేజ్ చేసి ఓట్లు వేసుకునే పరిస్థితి ఉంటే మాకు వేరే పార్టీతో పొత్తు ఎందుకండి? మేమే పోటీ చేసి మాకే గుద్దేసుకుందాం కదా, బద్ద అని మేమే గుద్దేసుకుందాం కదా. ఇంకా వాళ్ళని పెంచడం ఎందుకు? వాళ్ళకి జాకీలేసి లేపడం ఎందుకు? మా ప్రభుత్వం వచ్చేస్తుంది కదా, బీజేపీ ప్రభుత్వం, జనసేన కూడా పిలిచి కూర్చోబెట్టి మేమిద్దరం కలిసి మా ప్రభుత్వమే దెబ్బ గుద్దేసుకుంది కదా. ఇది ఎందుకు ఈ అనవసరమైనటువంటి ఆరోపణలు నాకైతే అర్థం కాదు. ఇది ఆడలేక మధ్యలో ఓడు చేసే వాళ్ళ లెక్క. ఈ రోజు ప్రజల మధ్య ఉన్నాం, 15 రోజులు కూడా లేదు. ఈ రోజు 25వ తారీఖు, ఎలక్షన్ ప్రక్రియ మే 13, అంటే గట్టిగా 17 రోజులు కూడా లేదు, అయిపోతుంది. ప్రజలు తీర్పిస్తారు మే 13వ తారీఖు. సో ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు, ఎంత ఇదిగా ఇప్పుడు సిఎస్ ని డీజీపీని మార్చేస్తారని నెల రోజులు అన్నారు. ఏమైనా మారారండి? ఎవరు మారలేదు కదా. ఎన్నికల సంఘం అన్ని పరిశీలించి ఇంకా టైం ఉంది కదండి. ఒకే రోజు చేస్తే మళ్ళీ ఆ నింద మోయాల్సి వస్తుందని దీంతో కొద్దిగా ఆపుంటారేమో, గ్యాప్ తీసుకుని. ఎప్పుడు సార్, టైం అయిపోయింది కదా. వాజ్పేయి గారు 2 వారాలు టైం ఉంది, 14-15 రోజులు అంతే అయిపోయింది. వారం రోజుల ముందు కూడా చేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆగ్రహిస్తే వారం రోజుల ముందు కూడా చేయొచ్చు. సో అది చేసేటట్టయితే మాకు పొత్తులో ఎందుకు అంటున్నాను, ఈ కాపురాలు మాకు ఎందుకు అంటున్నాను. మేమే బీజేపీ సొంతంగానే మేము పోటీ చేసి మేమే ముఖ్యమంత్రులు అయిపోతుంది కదా. అంటే మీ దన్ను లేకపోతే తెలుగుదేశాన్ని చెడుగుడు ఆడేసుకుంటుంది వైసీపీ అనే ఉద్దేశంతో మీతో పొత్తు పెట్టుకుంది అనేది ప్రధానమైన అబ్జర్వేషన్ అండి. నేషనల్ మీడియా అంతా అలాగే భావిస్తుంది. ఒకప్పుడు వ్యవస్థలను శాసించిన వ్యక్తి, వ్యవస్థలు తను చెప్పినట్టు నడిచేలా చేసుకున్న వ్యక్తి ఈరోజు మీ మీద బ్యాంక్ అవటం అనేది విషాదం. తెలుగుదేశం అధినేతను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసిన కామెంట్. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు తెలుగుదేశం మీద అచంచలమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ అనుగుణంగా ద్వేషించే మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉన్నారు. ఈ రోజుకి ఉన్నారు, రోజు చూస్తున్నాం, పేపర్లు కూడా రాస్తున్నారు దేశపూరితమైనటువంటి ఆర్టికల్స్. వాళ్ళు అలాగే చెప్పుకుంటా పోతుంటారు. అది వాళ్ళు ఏం చేసినా వాళ్ళు మార్చలేము. మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే ఒకటి, ఈ ఫెసిలిటీ మీకు ఈ తెలుగు రాష్ట్రాలకే పరిమితం, మిగిలిన చోట ఇట్లా లేదు మీకు ఈ సౌకర్యం. అదేనండి, అన్ని దుష్టాంతరాలు తెలుగు రాష్ట్రాలను చూస్తున్నాం, అన్ని దుష్టాంతరాలు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మనతో పాటు కలపల్ల కిరణ్ గారు జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు. నమస్తే కిరణ్ గారు. కిరణ్ గారు, ఈరోజు వ్యవస్థల సపోర్ట్ కోసమే మీరు బీజేపీతో జతకట్టారు, అదొకటి. రెండో అంశం ఏంటంటే మీ మేనిఫెస్టో కూడా ఉమ్మడిగానే రిలీజ్ చేయాలి. మీ సూపర్ 6 కాదు, కొత్త ప్యాక్ ఒకటి వస్తుంది. అది మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జరిపే సభలో ఉమ్మడిగా మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి రిలీజ్ చేస్తారు, బహుశా ముహూర్తం కోసం. ఇంకా పట్టుమని 15 రోజులు లేదు, ఇంకెప్పుడండి మేనిఫెస్టో? అలాగే ఈ లోపల అంటే ముందర వ్యవస్థల్ని మేనేజ్ చేసే వాళ్ళని అదుపులో పెట్టుకోవటం, తర్వాత మేనిఫెస్టో, ఇట్లా ఏమన్నా ప్రణాళిక వేరుగా రచించుకుందా తెలుగుదేశం పార్టీ? సార్, ముందుగా ఏబిఎన్ 99 టీవీ వీక్షకులకు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకు శుభోదయం అండి. ఇప్పుడు బీజేపీతో పొత్తు అంశం అనేది తెలుగుదేశం పార్టీ సార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అలానే మేము 2019లో చేసిన చారిత్రాత్మక తప్పిదం ఏంటంటే బీజేపీతో ఆ రోజున పొత్తు నుండి బయటికి రావటం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి కొద్దిగా, అంటే ఇరు పార్టీల మధ్య, బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య కొద్దిగా గ్యాప్ రావటం అనేది జరిగింది. ఆ గ్యాప్ వచ్చిన తర్వాత ఏం జరిగిందో, నష్టం ఎలా జరిగిందో కూడా తెలిసింది. తర్వాత 2024లో పొత్తు అంశం మాత్రం, ఎందుకంటే ఒక దుష్ట శక్తులను ఓడించాలి అంటే నలుగురు కలవాల్సిందేనండి, 4 పార్టీలు కలవాల్సిందే. అది జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదు అంటే కనుక తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి, ఒక రాక్షసుడిని చంపాలి అంటే దేవతలందరూ కలిసినట్టు, అలా జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టికాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలను కట్టడి చేయాలి అంటే, లేదా రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే కేంద్ర సహకారం అవసరం అండి. ఈ రోజున పోలవరాన్ని ఆపేశాడు, రాజధానిని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కేంద్రం అప్రూవ్ చేసిందో అమరావతి రాజధాని అని, దాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈ రోజున ప్రతి వ్యవస్థని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
ఈ రోజున ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, టీడీపీ గవర్నమెంట్ లో గతంలో పనిచేసి వాజ్పేయి గారు హయాంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ పనిచేసిన వాళ్ళు ఈ రోజున పిఎంఓ ఆఫీస్ లో కానీ, లేదంటే కేంద్ర సర్వీస్ లో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులను మనం చూసాం. అదే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన వాళ్ళు ఈ రోజున కటకటాలు జైలు ఊచ లెక్క పెట్టిన పరిస్థితి చూస్తున్నాం. ఇలా చూస్తూ పోతే ఒక్క వ్యవస్థ అని కాదండి. అంటే రేపు ఎలక్షన్ జరగాలి అంటే రేపు పొద్దున అంటే బీజేపీ నాకు రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే, ఇలా గాడి తప్పిన రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే డెఫినెట్ గా కేంద్ర సహకారం అవసరం అండి. అలానే ఈ రోజున 3 పార్టీలు కూడా ఒకే నినాదంతో ముందుకు వచ్చినాయండి. అది కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించటమే. ఎందుకంటే ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి అంటే మీరు ఇంతవరకు ఈ 5 ఏళ్లలో ఏ రోజైనా సరే అభివృద్ధి గురించి నరేంద్ర మోడీ గారు మనం ఈ రోజు టాపిక్ కి కన్ఫైన్ అవుదామండి కిరణ్ గారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఏంటంటే వ్యవస్థల మద్దతు కూడగట్టుకోవడం కోసమే మీరు బీజేపీ తోటి పొత్తులోకి వెళ్ళారు. ఇది మీగా మీరు ఎలక్షన్ కమిషన్కి వెళ్తే ఎలక్షన్ కమిషన్ మిమ్మల్ని దేకట్లేదు, అందుకనే బీజేపీ సపోర్ట్ తీసుకున్నారు. చివరికి ఏది ఆ 22 మందిని మార్చండి అని పురంధరేశ్వరి గారు రాసిన లేఖ తెలుగుదేశం పార్టీలో డ్రాఫ్ట్ అయింది. దాన్ని జస్ట్ వాళ్ళ లెటర్ హెడ్ మీద ఆవిడ సంతకంతో మీరు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన తర్వాత ఈ కదలిక వచ్చింది. మీరు ఇస్తే పట్టించుకునే దిక్కు లేదు, నాదుడు లేడు, అందుకనే మీరు తెలుగుదేశంతో మీరు సెయిల్ అవుతున్నారు అనేది అబ్జర్వేషన్ అండి. అంటే నేను దానికి కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తానండి. అది అపోహ మాత్రమే. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలానే సమకాలికులు నరేంద్ర మోడీ గారు, అలానే జనంలో జూనియర్ అండి, ఆయన సమకాలీనుడు కాదు, ఆయన కన్నా జూనియర్ చంద్రబాబు గారు. అంటే రవికిరణ్ గారి కోపం వస్తుంది ఆ మాట అంటే, కానీ ఆయన కన్నా జూనియర్. సమకాలికులు అంటే ఈ రోజున ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, తర్వాత ఈ రోజు ప్రధానమంత్రిగా 2 టర్ములు పనిచేశారు. అంటే నేను అన్నది పరిపాలనలో సమకాలికులు అవ్వచ్చు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది. ఆయన కింద స్థాయి నుండి పైకి వచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు కూడా. అలానే జనసేన అధినేత, జనాదరణ ఉన్న వ్యక్తి. ఇలా ముగ్గురు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో ఒక భయం, ఒక వెనకాల ఏమంటారు తెలియని బాధ అనేది చాలా ఉన్నాయండి. ఎన్ని రకాలకు పొత్తును విడగొట్టాలి, ఈ పొత్తు నుండి టీడీపీని ఎలా గెంటేయాలి, బీజేపీని ఎలా కట్టడి చేయాలి అక్కడ అనేది రకరకాలుగా అది వేరే అంశం. మనం ఈ అంశానికి వస్తే మీరు ప్రధానంగా కాదు కిరణ్ గారు, మీరు ప్రధానంగా రెడ్డి కమ్యూనిటీకి చెందిన ఆఫీసర్స్ మీద మీ అభియోగం ఏది, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అనుకున్నారు. కానీ నిన్న కాంతిరాణా టాటా కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇద్దరు రెడ్లు కాదే. అంటే ఒకటండి, అక్కడ మేము రెడ్డి కమ్యూనిటీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం వచ్చిన తర్వాత 750 మంది తన సామాజిక వర్గాన్ని పెట్టాడు. అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని మేము టార్గెట్ చేయట్లేదే, ఎందుకంటే వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న ప్రతి వ్యక్తిని వాళ్ళని కట్టడి చేయాలని చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇప్పుడు సిఎస్ ని డీజీపీని కూడా మార్చాలా? ఇంకా 15 రోజులే టైం ఉంది. ఆ డిమాండ్ ఏమండి? జవహర్ రెడ్డి అక్కడ ప్రభుత్వ అధికారిలాగా పనిచేయకుండా జగన్మోహన్ రెడ్డి చెంచాలాగా, జగన్మోహన్ రెడ్డి తొత్తులాగా పనిచేస్తున్నాడు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి ఉండి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తొత్తుగా పనిచేయాల్సిన అవసరం ఏంటండి? అంటే తనకు కావాల్సినప్పుడు జవహర్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే మీకు తెలిస్తే, తను పక్క జగన్మోహన్ రెడ్డి చెందిన వ్యక్తి అండి. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి అనుకూలంగా పనిచేశాడు. తరువాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తనని ఎక్కడో ఉన్న అతన్ని తీసుకొచ్చి ఒక చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నాడు. ఈ రోజున ఓన్లీ వ్యవస్థల కోసమే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుందంటే అది 100% అపోహ. మీరన్నట్టు కేవలం ఎలక్షన్ నడిపించాలి, లేదు అంటే కనుక ఎలక్షన్ సవ్యంగా జరగాలి అనుకుంటే సరే తెలుగుదేశం పార్టీ వెంటబడుతుంది, బీజేపీకి అవసరం లేదే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఆల్రెడీ కేంద్రంలో ఉంది, బీజేపీతో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదే వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ 2 టర్మ్స్ ఉన్నారు. 2 సార్లు నరేంద్ర మోడీ గారు ఘన విజయం సాధించి 3వసారి ఘన విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి టీడీపీ పార్టీని
పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదే. ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది ఏంటంటేనండి, ముగ్గురు నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ముగ్గురు పొత్తు పెట్టుకున్నారు. కానీ లేదో వ్యవస్థల్ని నడిపించాలన్నా, లేకపోతే ఎలక్షన్ సవ్యంగా జరగాలన్నా, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే పొత్తు కోసం కాదండి. ఇక్కడ రాష్ట్రం నరేంద్ర మోడీ రైట్ అండి, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. శివపార్వతి గారి దగ్గరికి వెళ్తాం. శివపార్వతి గారు, మీరు ఎలా చూస్తున్నారు? తీరా